ఇంతకుముందే ఆంధ్రజ్యోతి పేపర్ చూసిన నిజంగా పేపర్ చూడగానే నాకు ఆశనటుడు సుధాకర్ గుర్తొచ్చిండులా. ఎందుకు చెప్తున్నా సుధాకర్ ముచ్చట అంటే ఏదో సినిమాలో డైలాగ్ చెప్తారు చూసినావు, ఎన్నిసార్లు చెప్పాలి ఎవరన్నా నా పేరు తల్ముఖ తల్మా తల్ముఖ తల్మా తల్ముఖ తల్మా అంటాడు. నిజంగా ఆయన గుర్తొచ్చింది. ఎందుకంటే ఈ కేటీ రామారావు ఏం చెప్తారంటే ఇక అదేదో మా కార్ల పంచాయి ఉండేగా, కార్ల పంచాయి కొనబోయి రోజు కొనబోతా ఊరు ఆయన అడుగుతా ఉన్నారు. ఈయన మాత్రం ఏమంటారంటే నాకు ఏ పాపం తెలియదు, నేను మల్లెపు వసంటోని, నేను రూపాయి తినలేదని అంటారు. మరి రూపాయి తినలేదు కరెక్టే, కానీ ఏమైనా పైసలు అంటే ఇప్పుడు దాన్ని పట్టుకొని పీకిలాడతారు, పెద్ద పెద్ద చాలా పెట్టుకొని లొట పీసుల కేసు నాయమట్టి పడ్డారు. మీరు ఎన్నిసార్లు అడిగినా కానీ నేను రూపాయి తినలేదు అని అంటాడు. కానీ ఎక్కడ పోయినా అంటే మాత్రం ఆ ముచ్చట చెప్పడు. కాకపోతే ఏమంటాడు అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పట్టణంలో అట్ట అద్దం పెట్టినట్టు పెడదాం అనుకుంటున్నా, అట్ట పెడదాం అనుకున్న లోపు నాకు కాళ్ళు బట్టి మయ్య కాళ్ళు బట్టి గుంజీరు బరవత్తలు అయిపోయింది. అసలు బంగారం నాటి తెలంగాణ చేద్దాం అనుకున్నా కానీ పుసుక్కున మీ పుణ్యమే మా పుణ్యమేమీ లేదు, మేము కరెక్టే చేసినాం. కానీ ప్రజలు మీరు కన్ను తెరవక మీరే యాగం చేసుకున్న కాలం వచ్చింది. ఇప్పుడు 52 కోట్ల రూపాయలు అదేది బ్యాంకుల్లో తెలియకుండా అవి నాగం చేస్తేవి, మళ్ళీ కోట్ల రూపాయలు లాభం వచ్చిందంటే ఏడబెట్టిన మా కోట్లు అంటే ఆ సంఘం నాకు తెలియదు అంటివి. ఏమనంటేనేమో ఢిల్లీకి వెళ్ళి వస్తారా, మీరు కలకత్తాకి వెళ్ళి వస్తారా, బొంబాయికి వెళ్ళి వస్తారా, ఏడుకి వెళ్ళిన రాదు. కానీ రాను మరి కిరాయిల బొక్క తప్పితే ఏం లేదు. ఇక ఈ తీస్మార్ కారు కోసము ఈయన పార్టీలు మొత్తం పోయాడు, ఆగం ఈయన మొత్తం ఏది మన పక్క దేశం పోయి ఏదో గెలుచుకొని వచ్చింది అన్నట్టు చిన్న సన్నంగా కాదు ఇలా ముచ్చట. ఇంకా ఇది కాకుండా ఈ పార్టీలు మారిన వాళ్ళ పైన అంట ఏకంగా పెద్ద కోర్టు పోతాడు, సుప్రీంకోర్టు దాకా పోతారంట. మా పంచాయతీ మాకుంటే మమ్మల్ని ఇచ్చిపెట్టి మీరు ఎట్ట పోతారు వేరే పార్టీలకు అన్నట్టు. ఇప్పుడు పార్టీ మా ఫిరాయింపుల పైన నువ్వు సుప్రీంకోర్టు పోతే గతంలో ఈ జానారెడ్డి మళ్ళీ పోతే అదేంది ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు జనం చెల్లెక్కలు అయ్యి నేను ఇచ్చిపెట్టిరు. కానీ కిషోర్ రేవంత్ రెడ్డి గాయాలు ఉంటే నీ పని ఏమవరు. కానీ ఈ గాయాలు అప్పుడు నీ ఆటలు నాకు నడిచిపోయినాయి. ఎందుకంటే కిషోర్ని పసలు కొన్నట్టే పోయి దొడ్ల కట్టేసిన పసలకు పోతివి కండవ కప్పితివి గంట గంటగానే గలగల మోగాల బిడ్డ నేను ఏం చెప్తా అదే మోగాలే అంటివి. ఎంతమంది దగ్గర 20-30 మందిని కొంతివి. మరి వాళ్ళు పోయిరా. మీరు పార్టీ మారం అని ఒక చట్టం తెచ్చుకొని పెట్టుకోవాలి, గట్టయితే నడుస్తుంది. కానీ ఈయన సుప్రీంకోర్టు పోతున్నాడు. సుప్రీంకోర్టు ఏమైనా సిగ్గా అనిపించాలి జరనన్న. పార్టీల మార్తల మీద మీరే చెప్పాలి. మంచిగా బంపర్ మెజార్టీతో గెలిపిస్తే ఎమ్మెల్యేలని ఉత్త పుణ్యాన్ని మన అంగట్ల పసల కొన్నట్టు కొన్నది మీ అయ్యా మీరు. అది మర్చిపోయి ఇవ్వాలా మేము ఎట్లా మా పార్టీకి వెళ్ళి ఎట్టబోతారంటే మరి నువ్వెందుకు కొన్నావు ఆయన కేటీఆర్ ఆయన నువ్వు ఎట్టగొన్నావు అంటే నువ్వు కొంత ఏమి లేదు. ఇదిలో పోతే ఇప్పుడు వాళ్ళు ఎందుకు పోతారు నిజంగా కూడా ఈ సిగ్గిజప చేతలే ఇవన్నీ చెప్పుకోవాలంటే వాస్తవానికి 5 ఏళ్ళ వరకు అయితే ఎమ్మెల్యేనే ఉంటాడుగా. అధికారం పైన ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీలో లేడు అనుకో, సపోజు అధికారం లేకుండా మాత్రం ఈ ఎమ్మెల్యే అయితే కాకుంటే ఊకోగా నీకు వచ్చే నీళ్ళైతే నీకు వస్తాయి కదా. ఏమైనా కానీ ఈ పార్టీలు మారేటోళ్ళు కొంతమంది లంగ లీడర్లు ఏం చేస్తారంటే అభివృద్ధి కోసం పోతున్నాం అంటారు. ఏమడి జరుగుతారు అభివృద్ధి కోసం కాదు, ఏమైనా అది వాళ్ళ అభివృద్ధే, వాళ్ళ స్వార్థాల కోసం పార్టీలు మారుతారు. అంతేగాని జనాల కోసం పార్టీ మారిన లీడరు ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేకుండా నాకు తెలిసి తన ఆస్తులని కాపాడుకోవడం కోసం, లేకపోతే ఇంకా డబ్బులు సంపాదించుకోవడం కోసం, లేకపోతే ఏమైనా కేసులు ఉంటే ఆ కేసులు కొట్టేసుకోవడం కోసం తప్పితే వేరే రకంగా మారుతుండొచ్చునా మారరు. మీరు గసవుని చట్టాలు చేసుకోవాలి. కానీ ఎంత ముద్దుగా చెప్తుండేనా ఈ కేటీ రామారావు చెప్తాడు ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు వద్దంట. సిగ్గుండాలి భయ్యా, తప్పుగా అనుకోకు, నేను అంటున్నాను కాదు. కానీ జనాలు ఏమనుకుంటారంటే ఈ అమ్మాయి మొత్తం ఈ రాజకీయ నాయకులని కొనే గిసోడు దొడ్డి పెట్టిందే ఇలా మళ్ళీ ఈయన మాట్లాడుతూనే పాడైపోయిన దయాలు వేదాలు వస్తున్నాయి అనే కాలం వచ్చింది ఊర్లల్లో. జర గసోడి మానుకో. ఏమైనా కానీ ప్రభుత్వం చేసే పని ఏంది, అలా లంగ పని ఏముంది, దొంగ పని ఏముంది, అది జనాలకు చెప్తే మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ మిమ్మల్ని కూసబెడతారు, నష్టమేం లేదు. కాకపోతే కొద్దిగా ఓపిక పట్టాలి అంతే. 7 నిండా 3 శుక్రాలు కాకనే ఇంకెంత పెద్ద ఆట ఉందో ముందర పాడైపోను. 1,00,00,000 రూపాయలు లెక్క చెప్పాలి కేటీఆర్. ఇక ఉంటా.